ఓం సాయిరామ్ శ్రీమాత్రే నమః. అమ్మ బిడ్డలందరికీ నమస్కారం ఫ్రెండ్స్. ఎలా ఉన్నారండి? ఏం చేస్తున్నారు? అందరూ బాగున్నారు కదూ. మన అమ్మ దయ వలన అందరూ బాగున్నారని, బాగుండాలని మనస్ఫూర్తిగా అమ్మవారిని కోరుకుంటూ ఈ వీడియో అయితే స్టార్ట్ చేస్తూ ఉన్నాను. ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే కనుక, బిడ్డ ఇప్పుడు చెప్పబోయే మాట నీకోసమే తల్లి, జాగ్రత్తగా విను. విన్న తర్వాత ధన్యవాదాలు చెప్పు. విని ప్రశాంతంగా నిద్రిస్తావు. ఇక రేపు జరగబోయేది మాత్రం చూస్తూ ఉండు అని చెప్పి అమ్మవారు మనకు ఒక మంచి సందేశం తీసుకొచ్చారు. ఆ సందేశం ఏంటి, ఏమి చెప్పబోతున్నారు అని అమ్మ మాటల్లోనే వినబోయే ముందు మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తూ ఉన్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేసి మరికొంతమంది అమ్మవారి బిడ్డలకు షేర్ చేయండి. ఇక అమ్మవారు మనకు అందిస్తున్న సందేశం ఏంటి అంటే కనుక, బిడ్డ ఎందుకమ్మా దిగులుగా ఉన్నావు? తల్లి, నీ తల్లి చెప్పేది విని ప్రశాంతంగా నిద్రపో. రేపు ఏం జరుగుతుందో మాత్రం చూడు. ఈరోజు నీ గుండె ఎందుకు ఎంత వేగంగా కొట్టుకుంటుంది? నీకు అది తెలుసుకోవాలి, ఇది చేసుకోవాలి, బాగా బ్రతకాలి, మంచిగా తినాలి, ఆరోగ్యంగా ఉండాలి అనుకునే నువ్వు ఇప్పుడు మాత్రం ఎందుకు తినకుండా కడుపు మార్చుకుని జీవితం అంటేనే విరక్తిగా ఉన్నావమ్మా? ఎందుకు బిడ్డ నీ జీవితం నువ్వు జీవిస్తున్నావు అనే దానికంటే రోజులు గడిస్తే చాలు అని బ్రతికేస్తున్నావు కదూ. నా బిడ్డకు మనిషి ప్రశాంతత లేదు, ఈ తల్లి బిడ్డకు ఎందుకు సంతోషం లేదు అని నాకు కూడా నీ యొక్క దిగులు అనేది పట్టుకుంది బిడ్డ. ఆ దిగులు పట్టి నన్ను పీడిస్తుంది. బయటకు తెల్లగా ఉన్న నీ మనసు దిగులుగా ముడుచుకుపోయి నలిగిపోయింది కదా. కాగితం అయితే ఎలా నలిగిపోయి ఉండగా ఉంటుందో నీ మనసు కూడా అలాగే ఉంది. కన్నీరే రాని నీ కళ్ళు కన్నీళ్లతో నిండిపోయి ఉంది. ఏం జరుగుతుందో అన్న భయం నీ మనసులో స్పష్టంగా తెలుస్తోందమ్మా. నేను కష్టపడేది, నేను బాధపడేది, నా కన్నీళ్ళు కారేది చూసి చూసి చూడనట్లు ఉన్నావా అమ్మా దుర్గమ్మ? నా సమస్యను తీర్చు అనేది నువ్వు ఇవ్వాలి కదా అని నన్ను ప్రశ్నిస్తున్నావు కదూ. నీ కష్టాలు కన్నీరుని అన్నిటినీ చూస్తున్నానమ్మా. అన్నీ నీ తల్లికి తెలుసు. నన్ను నువ్వు చూడకముందే నిన్ను నేను గుర్తించి తెలుసుకుంటాను. నన్ను తలుచుకొని నాకు చెప్పినా చెప్పకపోయినా నీ బాధ నాకు అర్థమవుతుంది బిడ్డ. నువ్వు నీ తల్లి గర్భానికి రాకముందే నీ గురించి అన్ని వివరాలు నాకు తెలుసు తల్లి. నేను నీ పూర్వజన్మ అందరికంటే ముందు వారిని కదా. ఇలా అన్నీ తెలిసిన నాకు నీ జీవితానికి ఏమి ఇవ్వాలో తెలియకుండా ఉంటుందా చెప్పు? తెలిసి గమ్ముగా ఉంటానా? తెలిసాక చేయకుండా ఉంటానా చెప్పు తల్లి? నాకు పూజ చేసి నా నామాన్ని స్మరిస్తూ నాకు నైవేద్యం పెడుతూ నన్ను చక్కగా అలంకరిస్తూ నన్నే నమ్ముకొని ఉన్న నిన్ను మరువగలనా తల్లి చెప్పు? ఒక విషయం గుర్తుంచుకోమ్మా. నీ తల్లి నీ తండ్రి మరచిన ఈ కనకదుర్గమ్మ తల్లి మాత్రం నిన్ను ఎప్పుడూ మరచిపోను. నేను నీ తల్లినమ్మా, నీ దుర్గమ్మ తల్లిని కదా. ఎలా మర్చిపోగలను? నిన్ను కాపాడేందుకు నీ చుట్టూనే ఉంటాను. ప్రతి క్షణం నిన్ను గమనిస్తూనే ఉంటాను. నిన్ను కలవకుండా నేను ఎప్పుడూ కూడా ఉండలేను తల్లి. ఒక్కొక్కప్పుడు నిన్ను కలవకుండా మాయ అనేది చుట్టేసి చేసినప్పుడు నేను పడే వేదన చెప్పలేదమ్మా. మనస్సులో నీ తేలిక పరుచుకో బిడ్డ. నీ కర్మదోషం వల్లనే ఇన్ని కష్టాన్ని నీకు ఎందుకు వచ్చాయి? ఇప్పటి వరకు అనుమతించాను, కానీ ఇక నుంచి నీ కర్మదోషాలు తొలగిపోయాయి. ఇక నుండి నువ్వు ఆనందంగా ఉంటావు. నువ్వు పూర్తిగా వెలుతురుగా చివరి వరకు ఉంటావు. శాశ్వత ప్రకాశవంతంగా నీ జీవితాన్ని నేను తీర్చిదిద్దుతాను. ఇది నీ మనసు పడే వేదన నాకు తెలుసు కనుకనే నీ మనసులో ఉన్న కన్నీరు కష్టం అన్నీ తొలగిపోయేటట్టు ఇక నుంచి దేనికి కూడా నువ్వు దిగులు పడకుండా ఇదంతా చేసే బాధ్యత నాదే. ఆ పని నేను చూసుకుంటాను. నువ్వు చూస్తూ ఉండగానే నీ సమస్యలన్నింటినీ మాయం చేస్తాను. ఏమి జరిగినా సరే నా తల్లి దయ వల్ల జరిగింది అని నమ్ము. నువ్వు చేయవలసిందల్లా ఒక్కటే, చేతులు కట్టుకుని వేడుక చూస్తూ ఉండు. రేపటి నుంచి నీ జీవితంలో ఉన్న అడ్డంకులు, చిరాకులు, చింతలు అన్నిటినీ తొలగించి తరిమి కొట్టేస్తాను. ఇది వరకు జరుగుతుందా లేదా అన్న విషయం కూడా నీకు జరిపించేస్తాను. నెరవేరుతుందా, నా కోరిక తీరుతుందా అని నువ్వు బిక్కుబిక్కున ఎదురు చూస్తున్న ఇక నుంచి ప్రతి క్షణం నువ్వు ఆశ్చర్యంలో మునిగినప్పుడల్లా ధన్యవాదాలు తల్లి దుర్గమ్మ అని నాకు ధన్యవాదాలు చెప్పుకుంటావు.
అమ్మా దుర్గమ్మ అని నమస్కారం నాకు ఎంతో కృతజ్ఞతగా చెప్పుకుంటావు. ఇక నుంచి జరగబోయేది ఇదే. నువ్వు సంతోషంగా వేడుక చూస్తూ ఉండు బిడ్డా. ఈ దుర్గమ్మ మాటలు నన్ను నమ్ము. నేను ఉన్నప్పుడు నీకంతా శుభమే కదా జరుగుతుంది. ఇదంతా నేను ఊరికనే చెప్పి నిన్ను మభ్యపెట్టడం లేదమ్మా. నేను ఊరికనే కూడా చేయనులే. నేను ఏది చేసినా నీ మంచి కొరకే కదా. ఈ దుర్గమ్మ మాటలు నమ్మకంతో వింటూ ఉండు. నాకు దక్షిణగా నువ్వు పూజించేటప్పుడు నాకు ఒకటే 2 రూపాయలు ఇస్తూ ఉంటావు. అది ఎంతగానో నాకు నా మీద నమ్మకంతో, భక్తితో, శ్రద్ధగా నన్ను పూజిస్తూ ఉంటావు చూడు. ఆ పూజేనమ్మా నాకు దక్షిణ. నా నామస్మరణ చేసినా నీకు ఎప్పుడు కూడా నీకు ఏ కష్టము రానియకుండా నీకోసం నీ తల్లి దుర్గమ్మ చేస్తూ ఉంటాను. ఇక నుంచి ఆలస్యం అవుతుందని మరచిపో. ధైర్యంగా ఉండు. అలాగే నమ్మకంతో ఉండు. నమ్మకంతో ఉంటే అంతా మంచే జరుగుతుంది. ఇప్పటి వరకు నీ మనసులో గూడు కట్టుకున్న బాధ అంతా తొలగించేస్తాను. నీ మనసులోని బాధతో తల్లడిల్లిపోయావు కదూ. ఒక్కసారి నన్ను తలచుకో. నీ తల్లిని నేనుండగా నీకు ఏం దిగులు ఉండదు. ప్రశాంతంగా కళ్ళు మూసుకుని నన్ను ధ్యానిస్తూ ఉండు. నీకు ఎలాంటి కష్టము రానివ్వను. ఇక ఇప్పటి వరకు నిద్రలేని రాత్రులే కదా గడిపావు. ఇక కంటి నిండా నిద్రపో. ఎవరికి ఎందుకు కూడా భయపడవద్దు. అందరితో ప్రేమగా, గౌరవంగా ఉండు. నీ కోరిక ఆలస్యం అయిపోయింది అని అనుకోవద్దు. తప్పకుండా రేపటి నుంచి నీకు అదృష్టం ప్రారంభమైంది. ఏ క్షణానైనా సరే నువ్వు శుభవార్తలు వింటావు కనుక ఇక దిగులు అనేది వదిలేసేయ్ తల్లి. భగవంతుని నువ్వు పిలిస్తే నీ వద్దకు రావాలి అంటే మొదటిగా నీలో మంచి భక్తి, విశ్వాసం ఉండాలి. ఆ భక్తి నీలో ఉంది. నన్ను ఎంతగానో ధ్యానించావు కనుకనే నేను నీ దగ్గరకు వచ్చి ఈ మాటలన్నీ చెబుతున్నాను. ఈ తల్లిని ఆశ్రయించిన వారు ఎప్పుడు కూడా రక్షణ అనే కవచం నేను కప్పుతాను. హృదయపూర్వకంగా ప్రార్థన చేసిన వారికి, భక్తితో ఆరాధించిన వారికి, సహనంతో ఉండే వారికి ఈ తల్లి దుర్గమ్మ ఇప్పుడు దగ్గరలోనే ఉంటాను. ఏ విధంగా అయినా సరే నా బిడ్డలను నేను బోధించే మాటలు అలాగే సందేశాలు వారి జీవితంలో మంచిని నెలకొల్పాలని నేను ఎప్పుడూ పాటుపడుతూ ఉంటాను బిడ్డ. కల్మషం లేని నీ మనస్తత్వం నాకు ఎంతో ఇష్టం అమ్మా. నువ్వు నన్ను అడిగే ప్రతి కోరిక న్యాయమైనదే. అన్నిటికంటే నువ్వు ఏదైతే కోరుకున్నావో మనసులో ఉన్నది ఉన్నట్టు నాతో చెబుతూ ఉంటావు. నన్ను ఎంతగానో నమ్మే కదా నాతో చెబుతూ ఉన్నావు. అలాంటిది నీ న్యాయమైన కోరిక తీర్చే బాధ్యత నీ దుర్గమ్మ తల్లిదే కదా. నేను నీకు ఎప్పుడు కూడా నీ భవిష్యత్తుని ఇప్పటికే నేను రాసేశాను. ఇప్పుడు నువ్వు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. సంతోషం నీ కోసం నిలువ చేశాను బిడ్డ. ఇక జీవితం అంతా సంతోషంగా ఉండు. ఇప్పుడు నీ జీవితంలో ఎలా మలుపు తిప్పుతానో చూడు. నువ్వే ఆశ్చర్యపడేలాగా అన్ని సంతోషాల వెలువలు నీ ఇంట్లో పెడతాను. నీకు కొత్త జీవితం అనేది ప్రారంభమైనట్లుగా అంత ఆనందం నిండి ఉంటుంది. నువ్వు ఏదైతే తలుచుకుంటున్నావో అది ఖచ్చితంగా నీకు నెరవేరి అమితమైనటువంటి సంతోషాన్ని ఇస్తుంది. ఇక నీకు అంతా సుఖమే వస్తుంది బిడ్డ. తల్లి నన్ను ఆశ్రయించావు కదా, నన్ను శరణు వేరావు కదా. ఇక నిన్ను రక్షించటం ఈ దుర్గమ్మ బాధ్యత. ప్రశాంతంగా కంటి నిండా నిద్రపో. ఈ తల్లిని ధ్యానిస్తూ రేపటి నుంచి అద్భుతం చూస్తావు. రేపటి నుండి నీ జీవితంలో కలిగే మార్పును చూసి ధన్యవాదాలు తల్లి అని చెప్పుకుంటావు. నమ్మకంతో ఉండు. అంతా మంచే జరుగుతుంది. నీకు ఈ నా ఆశీర్వాదములు ఇస్తున్నాను బిడ్డ అని దుర్గమ్మ తల్లి మనకు అత్యద్భుతమైన సందేశాన్ని అందించారు కదా ఫ్రెండ్స్. ఈ సందేశం మీ అందరికీ కూడా నమ్మకాన్ని, ధైర్యాన్ని కలిగించింది కదా. నచ్చినట్లయితే మరికొంతమందికి షేర్ చేయండి. అలాగే మరలా మరో చక్కని అమ్మవారి సందేశంతో మరలా మీ ముందుంటాను. అంతవరకు నమస్కారం అండి. సర్వే జనా సుఖినో భవంతు.